వీడేంది సంచులు పట్టుకొని పొలాల గట్టు మీద తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి. చిన్న పని మీద అయితే బెంగుళూరు నుంచి ఇంటికెళ్ళాను. సరే మామిడికాయల సీజన్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి కొన్ని మామిడికాయలు పిక్కొని వద్దామని చెప్పేసి తోటలోకైతే పోయినాము. ఫస్ట్ అయితే మనం ఏదన్నా చెట్టు మీద పండిన కాయ దొరుకుతదేమో అని చెప్పేసి వెతుకుతున్నాము. పండిన కాయ అయితే ఎక్కడ దొరకలేదు. ఈ చెట్లో చూద్దామని చెప్పి వచ్చినాము. ఈ చెట్లో కూడా పచ్చికాయలు కూడా లేవు. ఈ చెట్లో మాగిన కాయలు కాదు. ఏవీ లేవు. సరే మనకుండేది 3 చెట్లు కదా అని ఇంకో చెట్టు దగ్గరికైతే పోయినాము. అక్కడైతే పండిన కాయలు దొరికినాయి గానీ, దాన్నైతే పక్షులైతే మొత్తం తినేసి టెంక మాత్రం మిగిలిచ్చేసినాయి. సరే ఈ చెట్లో చాలా కాయలు ఉన్నాయి గదా! ఏవో ఒకటి దొరుకుతాయని వెతుకుతుంటే ఒక కాయ అయితే దొరికింది. దాన్ని తీసేద్దాము. ఇంక ఈ చెట్లో కాయలైతే ఇలా ఉంటాయండి. చాలా మంచి సైజు, టేస్టీగా అయితే చాలా బావుంటాయి. అందుకోసం మా నాన్న మిగతాటివన్నీ పీకేసి 3 చెట్లు మాత్రం ఉండిచ్చినాడు. ఈ చెట్లలో 3 చెట్లలో కలిపి ఆల్రెడీ 100 కేజీలైతే పీకేసినాం కాయలు. మిగతాటివి వచ్చేసి ఉన్నాయి. ఫైనల్లీ మనకైతే ఒక పండిన కాయ అయితే దొరికింది. దాన్ని తీసేసుకొని తినేద్దామని చూస్తే కింద ఏదో కొట్టేసింది. పర్లేదులే ఏదైతే అదయిందని చెప్పేసి తినడం స్టార్ట్ చేసినాము. టేస్ట్ మాత్రం చెప్పకూడదు గానీ ఒక రేంజ్‌లో ఉందండి. సూపరుంది. సరే ఇంగ మనం ఒక చేతిలో ఒకటే చూసుకొని ఎళ్ళిపోదాం అనుకుంటే, ఇవి చూస్తే మొన్న పడిన వడగండ్ల వర్షానికైతే ఆకులు మొత్తం చీలిపోయినాయి. గడ్డి కూడా చూడండి ఒక రేంజ్‌లో పడింది గడ్డయితే. ఈ వర్షాలు డైలీ వస్తున్నాయి కాబట్టి ఇంక గడ్డి పడుతూనే ఉంటది. వర్షాలెప్పుడైతే గడ్డి అప్పుడు ఆగుతది. మనకైతే ఫైనల్లీ ఇంగో మామిడికాయ దొరికింది. కొన్ని కాయలు పీక్కొనైతే ఇంటికొచ్చేసినాము. ఈ వీడియో కింద మీరైతే సబ్స్క్రైబ్ కొట్టుకోండి.